ఈరోజు ఆదోనులోని మున్సిపాలిటీ 19వ వార్డులో నకాతే లేఅవుట్ అంటారు. ఇక్కడ పేరు మార్చాల్సి ఉంది ఇప్పుడు. దీంట్లో మంచినీళ్లకు సంబంధించి 9 ఇంచుల పైప్ లైన్, మంచి పవర్ఫుల్ గా నీళ్లు వచ్చే విధంగా ఈ 3 వీధులకు సరిపోయేలాగా సుమారుగా 14,50,000 రూపాయలతో మంచినీటి పైప్ లైన్లు పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. 3 నెలల్లో పూర్తవుతుంది. పూర్తయితే ఈ 3 వీధులకి కూడా బాగా రెగ్యులర్గా మంచిగా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి కూడా చేస్తాను. కూటమి నాయకులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 పార్టీల కార్యకర్తలు కూడాను అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్లు చేస్తా ఉన్నాం వాళ్ళకి. ఈ కాలనీల్లో ఉంటే ఆ కాలనీలో ఉన్నటువంటి లీడర్స్ ఈరోజు జనసేన వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు కనపడతా ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు. ఏ కాలనీలో ఆ కాలనీ అభివృద్ధి చేసే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చురుగ్గా పాల్గొంటే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఎలాగో కష్టపడుతూ ఉన్నాం, మన ఊరిని అభివృద్ధి చేస్తా ఉన్నాం, లేదా ప్రతి వీధిని కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనం చేస్తున్న పనుల్ని ఎఫెక్టివ్గా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.